గూగుల్ సెర్చ్ లో మనం సెర్చ్ చేసినప్పుడు టాప్ రిజల్ట్స్ లో రావడానికి యూజింగ్ మనీ. సో మనం ఏదైతే పెయిడ్ అమౌంట్ అనేది యూజ్ చేసి పెడుతున్నామో అని చెప్పేసి మనం దీని మీద యాడ్స్ అవి రన్ చేస్తాం. స్పాన్సర్డ్ యాడ్స్. ఎస్, ఇక్కడ చూసారా స్పాన్సర్డ్ రిజల్ట్స్, ఐవీఎఫ్ సెంటర్ ఇన్ విజయవాడ. ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే ఇంకోండి స్పాన్సర్డ్ యాడ్స్ అని చెప్పేసి అని అంటాం. మనీ. ఇవన్నీ ఏంటంటే మనకి స్పాన్సర్డ్ యాడ్స్, మనకి టాప్ లో ఏదైతే వస్తుందో దానిపైన మనకి స్పాన్సర్డ్ అని ఉంటే మాత్రం అది స్పాన్సర్డ్ అని చెప్పేసి మనకి వస్తుంది. సో స్పాన్సర్డ్ అంటే ఏంటి? సో పెయిడ్ మార్కెటింగ్. ఓకే. సో ఇప్పుడు ఈ స్పాన్సర్డ్ అనే యాడ్ ని మనం ఎలా క్రియేట్ చేయాలో ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్ లో మనం ఆ, చెప్పాం. సో ఆల్రెడీ అందరికీ వచ్చింది అన్నారు. సో ఇప్పుడు నేను క్యాంపెయిన్ క్రియేట్ చేశాను, నాకు ఇప్పుడు సెర్చ్ యాడ్ కావాలి. సో సెర్చ్ యాడ్ కావాలంటే సో ఫస్ట్ నేను ఏం చేయాలి? సో సెర్చ్ యాడ్ కి ఏమేం కావాలి ఫస్ట్? సో సెర్చ్ యాడ్ కి మనకి ఏం కావాలి? ఇప్పుడు యాడ్ రన్ చేయాలంటే సో ఫస్ట్ మనకి మెయిన్ థింగ్స్ ఏం కావాలి? మీరు రెస్పాండ్ అవ్వకుండా నార్మల్ గా ఉంటే ఆ మీరు వింటున్నారా లేదా అనేది కూడా తెలీదు. అందరూ రెస్పాండ్ అవ్వండి. సో రెస్పాండ్ అవుతేనే కదా తెలుస్తుంది. రెస్పాండ్ అవ్వండి, అర్థమవుతుందా లేదా? సో ఇప్పుడు నేను యాడ్స్ రన్ చేస్తున్నా. సో యాడ్ రన్ చేయాలంటే నా ఫస్ట్ స్టెప్ ఏంటి? మీకు స్క్రీన్ కూడా పెట్టాను. సో ఇంకా ఏంటి మీకు ప్రాబ్లం? అర్థమవుతుందా? సో ఫస్ట్ మనం క్యాంపెయిన్ క్రియేట్ చేయాలంటే సో ఫస్ట్ క్రియేట్ అని చెప్పేసి క్లిక్ చేస్తాం. సో క్రియేట్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మనకి క్యాంపెయిన్, కన్వర్షన్ యాక్షన్, ఎసెట్ అని చెప్పేసి ఉంటుంది. సో క్యాంపెయిన్. సో నేను ఏదైతే మెయిల్ ఐడితో నేను వెబ్సైట్ అనేది క్రియేట్ చేశానో సో నాకు ఆ డీటెయిల్స్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో మీకు ఒకవేళ ఈ డీటెయిల్స్ అవసరం లేదు, వేరే దాంతో క్రియేట్ చేయాలనుకుంటున్నారంటే సంథింగ్ ఎల్స్ కానీ ఆర్ లేదు అంటే స్కిప్ అని చెప్పేసి మనం క్లిక్ చేసినా సరే మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ కావాలంటే ఇక్కడ వెబ్సైట్ నేమ్ ఏది కావాలితే సో అది పెట్టుకోవచ్చు మనం. ఈ వెబ్సైట్ అంటే ఆటోమేటిక్ గా మనం ఏ వెబ్సైట్ తో ఏ మెయిల్ ఐడితో అయితే మనం వెబ్సైట్ క్రియేట్ చేసామో ఆ వెబ్సైట్ యూఆర్ఎల్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా నెక్స్ట్ స్టెప్ కి వెళ్తుంది. వాట్స్ యువర్ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్? సో ఇదైనా చెప్తారా? ఆన్లీ 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 మ్యాన్ నాకు వచ్చింది రెండు ఇవే
గంగోత్రి, ఉదయ్ కుమార్, విజయలక్ష్మి, అపర్ణ, నవీన్, చాను, అమూల్య, నిహారిక. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? సో ఇక్కడ నేను ఇంతలా కలుస్తున్నాను కదా, రెస్పాండ్ అవ్వాలని మినిమం ఉండాలి కదా. సో అసలు మీరు వింటున్నారా క్లాస్ లేదనేది కూడా తెలియాలి కదా. సో రెస్పాండ్ అవ్వండి. ఏమైనా క్వశ్చన్స్ అడిగితే రెస్పాండ్ అవ్వండి. సో మీకు తెలిస్తే తెలుసని చెప్పండి, అది లేదు అంటే లేదని చెప్పండి. చెప్పు నవీన్ ఆన్సర్. సో వాట్స్ యువర్ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ అని చెప్పేసానంటే మనకి సేల్స్, లీడ్స్, ట్రాఫిక్, సో ఇవి చేసినా సరే మనకి సేల్స్ కావాలంటే ఇవి క్లిక్ చేసినా సరే మనకి క్లిక్స్ అంటే మనకి ఆటోమేటిక్ గా గోల్ అనేది ఓపెన్ అవుతుంది. బట్ మన గూగుల్ ఏంటంటే ఇవన్నీ ఆటోమేటిక్ గా సిపిసి కానీ సివిసి కానీ కాస్ట్ పర్ క్లిక్ కానీ, సో అమౌంట్ అవన్నీ కూడా గూగుల్ ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్ గా జనరేట్ చేసుకుంటుంది.
ఈ గోల్స్ లోకి వచ్చి ఏదో చేస్తాను అనుకుంటే ఇక్కడ కూడా వచ్చి అడ్ల కోసం ఇల్లు కోసం అడ్లు కూడా సరిపోతుంది ఇక్కడ వచ్చి కూడా ప్రశాంతంగా ఉంటుంది. సో వాట్ ఈజ్ యువర్ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ అంటే సేల్స్ లీడ్స్ అని చెప్పేసి ట్రాఫిక్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవి ఆటోమేటిక్గా మనం తీసుకుంటే మనది సిపిసి ఇవన్నీ కూడా అమౌంట్ అనేది గూగుల్ అనేది డైరెక్ట్గా తీసుకుంటుంది. అదే క్రియేట్ ఏ క్యాంపెయిన్ వితౌట్ గైడెన్స్ గైడెన్స్ అని చెప్పేసి క్లిక్ చేస్తే సో మనకు ఆటోమేటిక్గా సిపిసి ఎంత పెట్టుకోవాలి అంటే కట్ అయ్యే అమౌంట్ ఎంత పెట్టుకోవాలి అవన్నీ కూడా సెట్టింగ్స్ అవన్నీ కూడా మనం చేంజ్ చేసుకునే ఆప్షన్స్ అన్నీ మనకి ఇస్తుంది. అది లేదు అంటే గూగులే ఆటోమేటిక్గా జనరేట్ అనేది చేస్తుంది పై ఆప్షన్స్లో ఏం క్లిక్ చేసినా సరే. యాప్ ప్రమోషన్. సో మనకి ఏదైనా ఒక యాప్ ఉంది దాన్ని డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్స్ కొన్ని యాడ్స్ మనం చూస్తే సో డౌన్లోడ్ అనగానే అది ప్లే స్టోర్లోకి రీడైరెక్ట్ అవుతుంది. సో అలా వాళ్ళు యాడ్ రన్ చేస్తున్నారంటే అది యాప్ ప్రమోషన్ అని చెప్పేసి. సో ట్రాఫిక్ అంటే వాళ్ళు ఏమి లీడ్స్ కానీ ఫార్మ్స్ కానీ ఏమి పెట్టకుండా ఓన్లీ వ్యూ ప్రొఫైల్ అని కానీ వెబ్సైట్కి వెళ్ళేలా పెట్టుకుంటే దాన్ని ట్రాఫిక్ అని చెప్పేసి అంటాం. సో అలా మనకు క్రియేట్ ఏ క్యాంపెయిన్ వితౌట్ గైడెన్స్ అని చెప్పేసి క్లిక్ చేస్తాం. తర్వాత మనకి సర్చ్ క్యాంపెయిన్ వీడియోస్ షాపింగ్ యాప్ డిస్ప్లే అన్నీ ఓపెన్ అవుతాయి. సో సెర్చ్ అంటే మనకి గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఏదైతే మనకి స్పాన్సర్డ్ అని చెప్పేసి యాడ్స్ మనకి కనిపిస్తాయో అది మనకి సెర్చ్ యాడ్స్ అని చెప్పేసి అని అంటాం. వీడియోస్ సో వీడియోస్ అంటే యూట్యూబ్లో మనకి వచ్చే వీడియోస్. స్కిప్ నాన్ స్కిప్పబుల్ యాడ్స్. యాప్ అంటే మీకు ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను కదా మనం ఏదైతే ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకుంటామో యాప్ని మనం యాప్ డౌన్లోడ్ అని చెప్పేసి అని అంటాం. సో ఇప్పుడు మనం డిస్ప్లే యాడ్ సారీ సెర్చ్ యాడ్ కావాలి అంటే స్పాన్సర్డ్ యాడ్స్ అని చెప్పేసి రావాలి కాబట్టి స్పాన్సర్డ్ యాడ్స్ యాడ్ గోల్. ఓకే. సో మనకి ఇంకా ఏమైనా ఆప్షన్స్ కావాలంటే సో మనం ఆప్షన్స్ కావాలని యాడ్ చేసుకోవచ్చు. ఇంకోండి రిమూవ్ కావాలి రిమూవ్. ఓకే. నెక్స్ట్ కంటిన్యూ. ఇప్పుడు నేను చెప్పేది ఏదైతే క్యాంపెయిన్ ప్రాసెస్ ఉందో సో ఆ ప్రాసెస్ మీరు స్టెప్ బై స్టెప్ నోట్ చేసుకుంటే సో నెక్స్ట్ నేను ఏమైనా అడిగినప్పుడు మీరు నోట్ చేసుకున్న బుక్ తీసి ఒకసారి చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. సో మీరు ఏమీ చూడకుండా గూగుల్ మీట్ ఆన్ చేసి సో మీ వర్క్ మీరు చేసుకుంటే ఇంకా క్లాసెస్ ఏ వేస్ట్ కదా. సో ఇది క్యాంపెయిన్. మీరు క్యాంపెయిన్ ఎలా రన్ చేయాలన్న మినిమం డిజిటల్ మార్కెటింగ్ మీరు కోర్స్ నేర్చుకున్నారంటే మినిమం బేసిక్స్ అన్నా తెలియాలి. సో ఏం అడిగినా సరే సైలెంట్ గా ఉంటే అది మనం నేర్చుకునే దానికి మనకి సరిపోదు. సో మినిమం రెస్పాండ్ అవ్వండి. సో అర్థమైతే అర్థమైందని చెప్పండి లేదంటే లేదని చెప్పండి. ఒకవేళ మనకి వెబ్సైట్ విజిట్ కావాలి అని అనుకుంటే మనకి వెబ్సైట్ యూఆర్ఎల్ మనం యూఆర్ఎల్ స్టార్టింగ్ లో ఏదైతే ఇస్తామో అదే రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకే. ఇక్కడ నెక్స్ట్ మన ఫోన్ నెంబర్. ఓకే. సో ఇప్పుడు మనం గూగుల్ యాడ్స్ మేనేజర్ లో ఎలా మనం క్యాంపెయిన్ కి నేమ్ పెడతామో సేమ్ దీనికి కూడా అంతే ఏదైనా ఒక నేమ్ పెట్టుకోవచ్చు. ఓకే. అది సెర్చ్. సెర్చ్ మనకి ఎన్నో క్యాంపెయిన్ కాలితే ఆ క్యాంపెయిన్ నెంబర్ కూడా మనం వేసుకోవచ్చు. ఓకే. కంటిన్యూ. సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్తే ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయనుకోండి వెళ్దాం.
అది లేదు అంటే నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్తుంది. ఓకే. కన్వర్షన్స్ మనకి ఏ కన్వర్షన్స్ కావాలి, క్లిక్స్ కావాలా, ఇన్ఫర్మేషన్ కావాలా, సో అవి కావాలా, సో ఏం కావాలన్నా సరే మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి కన్వర్షన్స్. సో ఇక్కడ మనకి సిపిసి వాల్యూ ఎంత ఉండొచ్చు, 2 రూపీస్ ఆర్ 5 రూపీస్, 10 రూపీస్. సో అలా మనం వేసుకునే దాన్ని బట్టి మనకి అమౌంట్ అనేది డెబిట్ అవుతూ ఉంటుంది. మినిమం మనం యాడ్ పెట్టామంటే దానికి సంబంధించి ఎంత పే చేయాలి అనేది మనకి తెలియాలి. సో అందుకనే మీకు క్యాలిక్యులేషన్ అనేది కూడా నేను చెప్పాను. సో సిపిసి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు మనం సిపిసి అన్ని కూడా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే మన ప్రీవియస్ యాడ్స్ ఏమైతే ఉంటాయో దాన్ని బేస్ చేసుకొని మనం ఏదైనా సరే క్యాంపెయిన్ క్రియేట్ చేసుకోవాలి. ఒకవేళ ఫస్ట్ క్యాంపెయిన్ అనుకోండి, మీరు నార్మల్ గా గెస్ట్ చేసి అన్న నార్మల్ గా పెట్టుకోవచ్చు. అది కాకుండా తర్వాత మీరు ఏదైతే ఇప్పుడు యాడ్ రన్ చేస్తున్నారో, నెక్స్ట్ మీరు ఏదైతే యాడ్ రన్ చేయాలనుకుంటున్నారో ఈ యాడ్ లో వచ్చే వాల్యూస్ బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకొని నెక్స్ట్ ఏదైతే మనకి సిపిఏ వాల్యూస్ ఉంటాయో సో దాన్ని మీరు జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్. ఓకే. సో నెక్స్ట్ మనకి స్టెప్ లోకి వెళ్ళేది ఏంటి, సో లొకేషన్స్, లాంగ్వేజెస్ ఇవన్నీ మనం ఫిల్టర్ చేస్తున్నామంటే దీనికి మీనింగ్ ఏంటి. సో ఇప్పుడు మనం ఏ అప్లై చేస్తున్నాం. సో ఇది మాత్రం చెప్పకపోతే ఇంక మీరు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకొని వేస్ట్ అందరూ. సో ఇప్పుడు ఈ లొకేషన్స్ కానీ లాంగ్వేజెస్ కానీ పీపుల్ ని డివైడ్ చేయడం కానీ మనం సిగ్రిగేట్ చేసుకునే దాన్ని ఏమంటాము. రెస్పాండ్ అవ్వండి. తెలుసా తెలీదా. వైష్ణవి, స్వాతి, సుస్మిత, రోజా. అర్థమవుతుందా లేదా. దుర్గా ప్రసాద్, లక్ష్మి, స్వామి. రెస్పాండ్ అవ్వండి.
సో మరి ఫస్ట్ నుంచి మరి డెమోగ్రఫీ డెమోగ్రఫీ అంటే అర్థమైందని ఎందుకన్నారు? సో ఇప్పుడు మనకి లొకేషన్ కావాలన్నా, సో ఒక పర్సన్స్ కావాలన్నా, సో మనం క్యాంపెయిన్ రన్ చేసేదే మనం డెమోగ్రఫీ అనే స్ట్రాటజీస్ యూస్ చేసుకొని చేస్తాము. డెమోగ్రఫీ అంటే ఐడియా ఉందా అందరికి? డెమోగ్రఫీ. వాట్ ఈస్ డెమోగ్రఫీ? వాట్ ఈస్ డెమోగ్రఫీ? వాట్ ఈస్ డెమోగ్రఫీ? కదా, ఏజ్, జెండర్, ఇన్కమ్, ఏ వాళ్ళది లొకేషన్, సో ఇవన్నీ మనకి డెమోగ్రఫీలోకే కదా వస్తాయి. సో అప్పుడు మనం సిగ్రిగేట్ చేయాల్సింది ఇక్కడ ఏంటి? క్యాంపెయిన్ మనకు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ లొకేషన్స్ వచ్చినాయి, పీపుల్స్ వచ్చినాయి, లాంగ్వేజెస్ వచ్చినాయి. సో ఇవన్నీ ఏంటి? ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తాం? డెమోగ్రఫీ అనేది యూస్ చేస్తాము. డెమోగ్రఫీ ఎందుకు యూస్ చేస్తాము? వై యూజ్ డెమోగ్రఫీ? వై యూజ్? సో డెమోగ్రఫీ అనేది ఎందుకు యూస్ చేస్తాము? డెమోగ్రఫీ ఎందుకు యూజ్ చేస్తాము? డెమోగ్రఫీ అంటే చెప్పారు కదా. డెమోగ్రఫీ ఎందుకు యూజ్ చేస్తామో కూడా చెప్పండి. రైట్. టార్గెట్ ఆడియన్స్ ని మనం టార్గెట్ చేయడానికి, ఎవరైతే ఆడియన్స్ ఉంటారో వాళ్ళని టార్గెట్ చేయడానికి. సో పర్టికులర్ గా ఈ ప్రోడక్ట్ అనేది ఓన్లీ గర్ల్స్ కి మాత్రమే యూజ్ అవ్వాలి. సో వాళ్ళు యూజ్ చేస్తారు, సో వాళ్ళకి మాత్రమే వెళ్ళాలి. సో వాళ్ళకి మాత్రమే ఎందుకు వెళ్తాయంటే, సో మనం క్యాంపెయిన్స్ అంటేనే, పెయిడ్ మార్కెటింగ్ లో ఉంటేనే మనం యూజ్ చేసేది మనీ. సో ఆ మనీ అనేది వేస్ట్ అవ్వకుండా ఉండడానికి ఆ ప్రొడక్ట్ ఓన్లీ వాళ్ళకి మాత్రమే వెళ్ళాలి అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే వాళ్ళకి మాత్రమే వెళ్ళేలాగా టార్గెటెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే టార్గెట్ చేస్తాము. డెమోగ్రఫీ మినిమము, డెమోగ్రఫీ అంటే ఏంటో కూడా తెలియకుండా ఇంచుమించు 3 మంత్స్ కంప్లీట్ చేస్తున్నారు. గుడ్. మనం క్యాంపెయిన్ రన్ చేసేది మనకి మెయిన్ వచ్చి సేల్స్ పెరగడం కోసం. సో సేల్స్ అన్ని ఎందుకు వెళ్తాయి? ఎవరికి వాళ్ళకి మొత్తం మనం వరల్డ్ వైజ్ గా మనం యాడ్ అది రన్ చేసేయచ్చు. కానీ ఎందుకు చెయ్యం? ఓన్లీ ఒక ప్రోడక్ట్, అది ఇండియా వరకు మాత్రమే. కొన్ని ప్రొడక్ట్స్ ఇండియాలోని ఓన్లీ ఏపీకి మాత్రమే. కొన్ని ప్రొడక్ట్స్ అలా మనం సేల్ చేసేది ఓన్లీ టార్గెటెడ్ వీళ్ళకే కావాలి అని చెప్పేసి మనం టార్గెట్ చేయడానికి. సో దాన్ని మనం ఆడియన్స్ ని టార్గెట్ చేయడాన్ని, పర్టికులర్ లొకేషన్ కానీ, జెండర్ కానీ, ఏజ్ కానీ, వాళ్ళ ఇన్కమ్ కానీ, వాళ్ళ ప్రొఫెషనల్ కానీ, సో ఏదైనా సరే మనం టార్గెట్ చేయడాన్ని మనం డెమోగ్రఫీ యూజ్ చేయడం అని అంటాం. డిజిటల్ మార్కెటింగ్ వర్డ్ డెమోగ్రఫీ.
సో ఇప్పుడు మనం ఏదైతే మనకి డెమోగ్రఫీ అనేది యూజ్ చేస్తామో, సో అందులో ఫస్ట్ వన్ ఏంటంటే లొకేషన్. సో ఆ ప్రొడక్ట్ అనేది ఇండియా వరకున్నా లేదంటే ఆల్ కంట్రీస్ వరకున్నా, లేదు అంటే మనకి ఓన్లీ పర్టికులర్ ఏ సిటీ కావాలితే ఆ సిటీ కూడా మనం పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ ఏం చేయాలి? సో రాజమండ్రి సెలెక్ట్ చేశారు, నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలి? రాజమండ్రి సెలెక్ట్ చేశాను, నెక్స్ట్ ఏం చేయాలి? ఇంక్లూడ్ చేయాలా, ఎగ్జిక్యూట్ చేయాలా, లేదంటే నియర్ బై కొట్టాలా? నా మాట అర్థమవుతుందా, వినిపిస్తుందా మీ అందరికి? ఇంక్లూడ్ చేస్తాం, సో ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ అవుతుంది. ఒకవేళ ఇండియా అయితే ఇండియా మొత్తం అవుతుంది. ఓకేనా? మనకి ఇక్కడ రీచ్ అనేది ఎంత వస్తుందో కూడా వాడు ఎస్టిమేషన్ వేసి మనకి ఇస్తాడు. లాంగ్వేజెస్. సో తెలుగు కాలితే సో తెలుగు. సో మనకి ఇంగ్లీష్ అవసరం లేదనుకుంటే ఇంగ్లీష్ అనేది డిలీట్ చేసేస్తాం. సో ఇది పొలిటికల్ యాడ్ అంటే నో. నెక్స్ట్ ఏం ఏం కావాలతో మనకి, సో అవి మనం సెర్చ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో మోర్ మనకి ఇందులో ఏమైనా చేంజెస్ కావాలంటే, స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ అనేది మనం ఫిక్స్ చేసుకోవాలనుకుంటే స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ అనేది పెట్టుకుంటాం. 19. సీమోర్ అంటే ఇంకా మనకి ఆల్ డే కావాలా యాడ్ అనేది లేదా అని చెప్పేసి మనం సెట్ చేసుకొని నెక్స్ట్. నేను ఏదైతే యూఆర్ఎల్ ఇచ్చానో దానికి సంబంధించి కీవర్డ్స్ అనేది వచ్చాయి. సో ఆ వర్డ్స్ అనేది మనం నార్మల్ గా టెస్ట్ చేసుకున్నాడని పెట్టుకోవచ్చు, అది లేదు అంటే అది పెట్టి అలా పెట్టేయకుండా 1 to 1 మొత్తం అన్ని చెక్ చేసుకొని మనం పెట్టుకోవాలి. ఓకే. యూఆర్ఎల్ అనేది నేను ఇప్పుడు యూజ్ చేయట్లేదు కాబట్టి యూఆర్ఎల్ అనేది ఇక్కడ చూసారా ఎర్రర్ అని చూపిస్తుంది. సో మనం ఎప్పుడు కూడా వర్క్ అయ్యే యూఆర్ఎల్స్ మాత్రమే ఇవ్వాలి. సో హెడ్ లైన్స్.
సో హెడ్లైన్స్ అనేది మనం ఎప్పుడు కూడా క్రియేట్ చేసుకోవాలి. మీకు ఎగ్జాంపుల్ చెప్పడానికి నేను జస్ట్ నార్మల్ గా చెప్తున్నాను. నెక్స్ట్ డిస్క్రిప్షన్. చూసారా ఇక్కడ 90 అని చెప్పేసి వస్తున్నారు. సో మనం ఏదైతే టైప్ చేస్తామో అక్కడ మనకి క్యారెక్టర్స్ అనేది వచ్చేస్తుంది. ఈ నా ఏదైతే నేను యూఆర్ఎల్ పెట్టానో ఆ యూఆర్ఎల్ లో ఉన్న పేజెస్, ఆ పేజెస్ అన్ని కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది. ఇక్కడ సైట్ లింక్స్ అని ఉంది కదా, సో సైట్ లింక్స్ అన్ని పేజెస్. ఓకే. ఎడిట్ కలితే మనం ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, సో యావరేజ్ మనకి బడ్జెట్ అనేది ఎంత పడుతుంది. క్యాంపెయిన్ టోటల్ బడ్జెట్ అయితే టోటల్ బడ్జెట్ యావరేజ్ గా అంటే 17 నుంచి 19 వరకు, ఏ డేట్ కావాలంటే ఆ డేట్ వరకు ఫుల్ బడ్జెట్ అనేది పెట్టుకోవచ్చు. అది లేదంటే డైలీ కావాలితే సో డైలీ అనేది పెట్టుకుంటాం. నెక్స్ట్, లాస్ట్ స్టెప్, రివ్యూ. సో ప్రాసెస్ అనేది మనది వెరిఫై అయిన తర్వాత మాత్రమే మనకి ప్రాసెస్ అనేది అవుతుంది. సో ఇప్పుడు మనకి పబ్లిష్ కానీ షెడ్యూల్ అని కానీ వస్తుంది. ఒకవేళ మనం షెడ్యూల్ పెట్టుకుంటే ఇప్పుడు వరకు మనం చేసిన చేంజెస్ అన్ని రివ్యూ ఉంది. క్యాంపెయిన్ నేమ్ ఏం పెట్టానో ఆ నెంబరే వచ్చింది. ఓకేనా. పబ్లిష్ క్యాంపెయిన్ అంటే సో పబ్లిష్ అనేది అయిపోద్ది. సో ఇలా అయిన తర్వాత మనకి బడ్జెట్ అనేది మనం సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని మనం మనకు ఆల్రెడీ కార్డ్ అనేది కనెక్టింగ్ లోనే ఉంటుంది కాబట్టి పబ్లిష్ అని చెప్పేసి క్యాంపెయిన్ అనుకుంటే మనకి ఆటోమేటిక్ గా క్యాంపెయిన్ అనేది క్రియేట్ అవుతుంది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సచ్ క్యాంపెయిన్ అందరికి క్లియరా? ఇప్పుడు అర్థమైందా? గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు స్పాన్సర్డ్ యాడ్స్ అనేది ఎలా వస్తాయో అందరికి క్లియర్ గా అర్థమైందా? మనం డిస్ప్లే యాడ్ పెట్టలేదు, యూట్యూబ్ లో వీడియోస్ యాడ్ పెట్టలా. జస్ట్ గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు మాత్రమే రావడానికి యాడ్స్ పెట్టాము. ఎస్ అంటారు, ఓకే అంటారు, వచ్చిందంటారు, టుమారో అడిగితే ఏమీ మాట్లాడరు. సో ఇప్పుడు వరకు చెప్పిన క్లాసులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎక్కడైనా సరే? సో ఏదైనా సరే ఒకసారి మీరు అడగండి, నేను క్లారిఫై చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా?
సో ఇప్పుడు మనకి క్యాంపెయిన్ లెవెల్ అనేది అయిన తర్వాత ఒక 2 టాపిక్స్ ఉంటాయి. ఆ 2 టాపిక్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. సో తర్వాత మీకు వీడియో ఎడిటింగ్స్ కానీ లేదంటే ఈమెయిల్ మార్కెటింగ్ కానీ వాట్సాప్ మార్కెటింగ్ కానీ ఇవి ఉంటాయి. సో ఇప్పుడు వరకు మీకు జరిగిన క్లాసులు ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు అడిగితే నేను తర్వాత ఆఫ్టర్ మనకి క్లాస్ తర్వాత నెక్స్ట్ క్లాస్ లో కానీ మీకు క్లారిటీ అనేది ఇస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎస్సీఓ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు మనకి జరిగేది ఎస్సీఎం. తర్వాత మనకి ఎస్ఎంఓ కంప్లీట్ అయింది. ఎస్ఎంఎం కంప్లీట్ అయింది. 4 పార్ట్స్ మనకి కంప్లీట్ అయింది. సో ఈ 4 పార్ట్స్ మీకు నోట్స్ అనేది నేను ఇస్తాను. మీకు ఆల్రెడీ 3 పార్ట్స్ నోట్స్ ఇచ్చాను. మనకి ఏదైతే లాస్ట్ అవుతుందో సో అవి మాత్రమే పెండింగ్ ఉన్నాయి. సో నోట్స్ కాకుండా ఇంకేమైనా పెండింగ్స్ కానీ లేదు అంటే ఏమైనా డౌట్స్ కానీ ఉంటే క్లారిఫై తీసుకోండి. ఈ వీక్ లో మాక్సిమం ఈ వీక్ లో మనకి కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది డిజిటల్ మార్కెటింగ్. ఏమి డౌట్స్ ఏమీ లేవా? డౌట్స్ అడగమంటారా అయితే? సో బూస్ట్ పోస్ట్ కి క్యాంపెయిన్ కి డిఫరెన్సెస్ ఏంటి? సో మనకి సిపిసి అనేది ఎందుకు యూజ్ చేస్తాము క్యాంపెయిన్స్ లో కానీ యాడ్స్ మేనేజర్ లో కానీ? సో సిపిసి అనేది ఎందుకు యూజ్ చేస్తాము? ఓకే. మరి క్యాంపెయిన్స్ అనేది ఎందుకు యాడ్స్ మేనేజర్ ఎందుకు యూజ్ చేస్తాము? బూస్ట్ పోస్ట్ నెక్స్ట్ మనకి క్యాంపెయిన్ సారీ యాడ్స్ మేనేజర్ కూడా మనకి రెండు ఒకటే ఫీచర్స్ ఉన్నాయి కదా. సో అది ఎందుకు యూజ్ చేస్తాము, ఇది ఎందుకు యూజ్ చేయము? ఎక్కువ ఆల్మోస్ట్ అందరు ఎక్కువ యూజ్ చేసేది యాడ్స్ మేనేజర్. బూస్ట్ పోస్ట్ అనేది ఎక్కువ యూజ్ చేయరు. వై?
ఓకే. సో మిగతా వాళ్ళకి ఆన్సర్స్ తెలీదా? లేదంటే ఏంటి, ఏం చేస్తున్నారు? మిగతా వాళ్ళు రెస్పాండ్ అవ్వరా? గూగుల్ యాడ్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసి ఒకసారి నార్మల్ గా చూడండి, చెక్ చేయండి అని చెప్పేసాను. ఇందులో ఎంతమంది క్రియేట్ చేశారు గూగుల్ యాడ్స్ అకౌంట్? గూగుల్ యాడ్స్ అకౌంట్ ఎంతమంది క్రియేట్ చేశారు? సో ఎవరైనా ప్రిపరేషన్ అవుతున్నారా ఇంటి దగ్గర కానీ, అది లేదంటే క్లాస్ లో కానీ? మనకి యాడ్స్ మేనేజర్ లో క్యాంపెయిన్ లీడ్స్ జనరేషన్ ఎలా ఉందో, బూస్ట్ బూస్ట్ లో కూడా అలాగే ఉంది కదా. మనకి కస్టమర్స్ డేటా అనేది అంతా కూడా మనకి సెక్యూర్ గా మనకి సేఫ్ గా ఉండేది యాడ్స్ మేనేజర్ లో. సో యాడ్స్ మేనేజర్ లో మనకి ఆ ప్రోడక్ట్ అనేది ఎవరు తీసుకున్నారు, ఎంతమందికి రీచ్ అయింది, ఏంటి ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా బూస్ట్ పోస్ట్ తో కంపేర్ చేస్తే మనకి యాడ్స్ మేనేజర్ లోనే మనకి పర్ఫెక్ట్ గా అనేది యూజర్ డీటెయిల్స్ కానీ, సో వాళ్ళు ఫుల్ ఎంతమంది పర్చేస్ చేశారనే డీటెయిల్స్ కానీ, సో అవన్నీ కూడా మనకి ఎక్కువ సేవ్లు అయ్యేది మనకి యాడ్స్ మేనేజర్. సో యాడ్స్ మేనేజర్ తో కంపేర్ చేస్తే బూస్ట్ పోస్ట్ డెమోగ్రఫీ సెట్టింగ్స్ అన్ని తక్కువ ఉంటాయి. సో ఎంతమందికి రీచ్ వెళ్ళాలి, సో ఏ లొకేషన్ కి ఏ జెండర్ కి వెళ్ళాలి, దాంతో యాడ్స్ మేనేజర్ తో కంపేర్ చేస్తే బూస్ట్ పోస్ట్ అనేది తక్కువ ఫీచర్స్ ఉంటాయి. సో యాడ్స్ మేనేజర్ అనేది ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి, ఆప్షన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అది డెమోగ్రఫీలో కానీ, లేదంటే కాస్ట్ పరంగా కానీ, లేదు అంటే యూజర్స్ డేటా మనం సేవ్ చేయడంలో కానీ, సో ఏదైనా సరే మనకి బూస్ట్ పోస్ట్ కి యాడ్స్ మేనేజర్ కి డిఫరెన్స్. అలాగే మనకి యాడ్స్ మేనేజర్ కి క్యాంపెయిన్, గూగుల్ క్యాంపెయిన్ కి డిఫరెన్సెస్ కూడా ఉంటాయి. సో అదే ఏంటి అంటే మనకి క్యాంపెయిన్స్ అనేది మనకి గూగుల్ సెర్చ్ లో కానీ దీంతో కంపేర్ చేస్తే ఎక్కువ ఎక్కువ మంది ప్రిఫరెన్స్ ఇచ్చేది యాడ్స్ మేనేజర్ కి. సో యాడ్స్ మేనేజర్ కి ఎందుకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అని అంటే, సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ పీపుల్స్ కూడా ఫేస్బుక్, ఇన్స్టా నెంబర్ ఆఫ్ పీపుల్స్ యూజ్ చేస్తున్నారు. సో మార్నింగ్ లేసినప్పటి నుంచి ఎంతమంది దేవుడికి దండం పెట్టుకుంటారో లేదో తెలియదు కానీ ఎక్కువ మంది ఫస్ట్ యూజ్ చేసేది మొబైల్. సో అందుకని చెప్పేసి మనం ఏం చేస్తామంటే ఎక్కువ యాడ్స్ కానీ, మనం ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఫస్ట్ సోషల్ మీడియాకే ఇవ్వాలి. సో ఎందుకు అంటే యూజర్స్ అందరూ కూడా కనెక్ట్ అయ్యేది సోషల్ మీడియా మాత్రమే. సో మనం ఏది ట్రెండింగ్ గా ఉంటే సో అది యూజ్ చేసుకొని మనం యాడ్స్ అది ఎలా రన్ చేస్తున్నామో పోస్ట్స్ అవి కూడా అలాగే పెట్టాలి. డైలీ మనకి పోస్టులు ఉండాలి. డైలీ పోస్టులు ఉండాలి. వీక్లీ యాడ్స్ అది రన్ చేయాలి. ఆర్ లేదు అంటే మనకి పోస్టింగ్ టైం ఏదైతే ఉంటుందో ఆ పోస్టింగ్ టైం అనేది ఉంటుంది, ఆ పోస్టింగ్ లోనే మనం ఆ టైం చూసే మనం మేనేజ్ చేయాలి. సో ఇలా మనకి ఒక కొన్ని స్ట్రాటజీస్ అనేవి ఉంటాయి. సో ఆల్రెడీ మీకు లాస్ట్ ప్రీవియస్ క్లాస్ లో స్ట్రాటజీస్ అవి ఎలా యూజ్ చేయాలనేది కూడా మీకు చెప్పాను. సో క్యాంపెయిన్స్ రన్ చేసినప్పుడు కంపల్సరీ డెమోగ్రఫీ యూజ్ చేయమని చెప్పాను. పోస్ట్ కానీ యాడ్స్ కానీ మీ పర్సనలీ కానీ ఏమన్నా పెట్టుకున్నప్పుడు కానీ ఆఫ్టర్ 6-7 తర్వాత అయితే మనకి రీచ్ ఎక్కువ వస్తుంది. అది లేదు అంటే ఆఫ్టర్నూన్ 11 కానీ 12 కానీ. ఓకే. ఎక్కువ యూజర్స్ ఏ టైంలో ఎక్కువ మొబైల్ తో ఉంటారో ఆ టైం కన్నా ఒక 1 అవర్ ముందు మనం పోస్ట్ అనేది మనం రిలీజ్ చేయాలి. సో 1 అవర్ కి వాళ్ళ ఫోన్స్ కి రీచ్ అయ్యి లేదంటే అప్డేట్ అవ్వడం కానీ, సో అలా మనకి యూజ్ అనేది ఉంటుంది 1 అవర్ ముందే చేసుకుంటే. ఇప్పుడు అందరూ కూడా హ్యాష్ ట్యాగ్స్ అనేది ఎక్కువ పెట్టట్లా.
కీవర్డ్స్ అనేది ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఆ కీవర్డ్స్ అనేది కూడా మనం ప్రాపర్ గా చూసుకొని ఇవ్వాలి. సో మనం ఏది పోస్ట్ చేసినా ఏదైనా సరే మన లోకల్ కీవర్డ్ అనేది ఉండాలి. అందులో మన బ్రాండ్ ప్రమోటింగ్ సంబంధించి బ్రాండ్ కి సంబంధించి కీవర్డ్స్ కానీ హ్యాష్ ట్యాగ్స్ కానీ కంపల్సరీ ఉండాలి. ఓకేనా? సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? క్యాంపెయిన్ అందరికీ వచ్చింది. సర్చ్ క్యాంపెయిన్ అందరూ నేర్చుకున్నారు. ఓకే. సో ఈ క్యాంపెయిన్ లో కానీ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీరు టెక్స్ట్ చేసినా సరే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమంటే మళ్ళీ చేస్తాను. లేదు మీరు క్రియేట్ చేస్తానన్నా సరే మీరు డైరెక్షన్స్ చెప్తుంటే నేనైనా సరే క్రియేట్ చేస్తాను. సో అలా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే సో వాళ్ళు టెక్స్ట్ గానే చేస్తే టుమారో వాళ్ళతో చేపిస్తాను. సో మీకు ల్యాప్టాప్స్ అనేది అవైలబుల్ గా లేదు అని అంటున్నారు కాబట్టి అవైలబుల్ గా ఉన్న వాళ్ళు ఇంటి దగ్గరైనా సరే యాడ్స్ మేనేజర్ అనేది అకౌంట్ క్రియేట్ చేసి సో మీరు ఒకసారి ప్రాక్టీస్ అనేది చేయండి. సో ఇలా థియరీ కన్నా ఎక్కువ మీరు ప్రాక్టీస్ చేస్తేనే తర్వాత మీకు ఫ్యూచర్ లో యూజ్ అవుతుంది. సో కంపెనీస్ వెళ్ళి మీరు ప్రాక్టికల్ గా చేస్తేనే కదా తెలుస్తుంది. సో థియరీ అనేది అక్కడ చెప్పమని అడగరు, ప్రాక్టికల్ గా చేశారా లేదా అనేది అడుగుతారు. సో అలా మనం ప్రాక్టికల్ గా అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. సో థియరీ అనేది నేర్చుకుంటాం. గూగుల్లో సెర్చ్ చేసినా సరే వచ్చేస్తాయి, కానీ దాని ప్రాసెస్ ఇవన్నీ కూడా మనకి వీడియో క్లిప్స్ కానీ సో అవన్నీ కూడా మనకి రెగ్యులర్ గా ఉండవు. సో ఇవన్నీ కూడా నేర్చుకోవాలంటే కంపల్సరీ మనం ఆ ఇంట్రెస్ట్ చూపించాలి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి టెక్స్ట్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? సో మనం అమౌంట్ ఏమైనా యాడ్ చేయాలంటే సో బిల్లింగ్ లోకి వెళ్తే యాడ్ ఫండ్స్ అని చెప్పేసి అంటే మనకి కార్డ్స్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మనం ఏది కావాలితే సో అది చేంజ్ చేసుకొని సో ఇప్పుడు మనకి కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ అడుగుతుంది. ఓకేనా? సో ఇలా మనం డెబిట్ కార్డ్ కానీ ఏదైనా కార్డ్ అనేది ఒకసారి అరేంజ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఓకే. థ్యాంక్ యూ ఆల్.